ఇదిగో గురుని వాక్యము చెప్పలేదంతనకపోయేరు తప్పదిదిగో గురుని వాక్యము తప్పుతో వాళ్ళు పోయే వాళ్ళను చెప్పరించే మింగే శక్తులు నరులార గురుని పేరి మొక్కిన బతుకు నేర్కోరా నాయందు దయయుంచి కాల జ్ఞానము రాయుటకై కరుణించి నీ గెలల ఎన్నుండ పత్రములను పొరను తగించి అందుజేయుమా నా జ్ఞాన సారముగానో ఓహో తాటి వృక్షమా భూత భవిష్యత్ వర్తమానం కాల జ్ఞానము రాయుటకై నా యందు దయ ఉంచి నీ చెట్టుకున్న ఆకులను నాకు దొరికేటట్లు కొద్దిగా కిందికి వంగుము తల్లి. రాసింది అది రాసలేదు కదా. భక్త మహేశ్వరారా, నేను కాల జ్ఞానం రాసేది చరణము లేక వినండి నాయనలారా. ఓ భక్త మహేశ్వరులారా, నేను రాసే కాల జ్ఞానము భక్త శ్రద్ధతో వినండి నాయనలారా. కలియుగము 5000 ఏండ్ల తర్వాత చిత్ర విచిత్రములు జరుగును. అవి ఏమనగా నామ సంవత్సరములు, సరైన భావములు, సంవత్సరములు నదులందరూ వేలుపలు అతి మీరి వచ్చును. నాయనలారా, ఇదినుగాక నెల్లూరు రంగనాయకులు మునిగి సత్తురు, నెల్లూరు రంగనాయకులు మునిగిపోదురు. 3 దినములు పూజ లేకుండా యుండును. ఇది మీకు ఒక గురుతు. అరికాలు మంటలు నెత్తుకెక్కి జనులందరూ మంటలతో అర్భాటము అరిచి చత్తురు. అష్టదేశ వర్ణములు మేకలను భుజించురు. వర్ణశ్రయము పడాయిపోవును. ఆచారము గురుగింజంత కూడా లేకుండా ఆగును. నాయనలారా, ఇదినుగాక అనచారము ఎక్కువ ఆగును. వాయ వరుషలు లేకుండా నడిచెదరు. నాయనలారా, ఒకరి ఆశ్రమము ఒకరి పాలాయిపోవును.
ప్రపంచమంతటా న్యాయముండదు, అన్యాయమే జరుగును. నాయనలారా, పతిభక్తి పాడాయిపోవును, భార్యాభర్తలు వైరుత్వము పుట్టును, హత్యాపచారణలు ఎచ్చి వచించిపోయును. నాయనరాలా, కామక్రోధలు ఎచ్చుగాను. ఇదినుగాక మరికొన్ని చిత్ర విచిత్రములు రాచెదను, చలనము లేక వినండి నాయనలారా. తరికొండకు ఈశానమందున రేపల్లె గలదు. అందుకు ఈత చెట్టు పుట్టును. అది శుద్ధ దశమి రోజు రాత్రి పడుకొని పగలు లేచును. శుద్ధ దశమి రోజు అది పడిపోవును. నాయనలారా, ఈశాన్య నామ సంవత్సరములు మాఘమాసము లోపల గుంటూరు, మంగళగిరి, విజయవాడ, కంబము, కర్నూలు మరియు మర్కపురము ఈ తావుల యందున రూకకొక చెట్టేడు బియ్యమమ్ముదురు. నాయనలారా, ఇంకా చాలా రాసేది ఉన్నది కానీ నాకు వేళలేదు. ఇప్పుడు అచ్చమ్మ ఇంటికి గోవులను కొట్టుకొని పొయ్యదానుగాక. అడవికి పోవాలి అదిగో పొద్దెక్కే ఆవులనే ఇడువాలే
ఎందుకు రావాడు రావాడు రమన్ లేదు నీ అవ్వ ఆవులను మేపకుండా చంపుతున్నాడు రా వాడు మనం ఎట్లా పోతాము కదరా పోదాం పదరా దగ్గర బా చూద్దాము మాము ఆవుల మందకు లూళ్ళు తాపదాము పోదాము అది ఎంత మాయనో కానీ మా కన్ను కనపడకుండా అను తల్లి ఇది అచ్చమ్మ గారికి చెప్పుదాము రా అలాగే పోదాము నడురా అదే విధముగా అన్న కొడుకైన మా భీమశప్ప గారు ఎవరు నాయనా ఇంటిలో ఉన్నాను నాయనా అలాగే తెలుపండి నాయనల్లారా అన్ని కుడుగాక సస్తున్నావు తల్లి కుడుగానక ఇది కాక తెలిపదా ఇనుము వచ్చమ్మా పని నమ్ముకుంటే ఇల్లు ఆకిలి ఆవుతుంటే
అయితే ఇక ఇంతకు ఏమి జరిగాను నాయనా? జరిగిందమ్మా జరిగింది. ఈరప్పని సంగతి చెప్తాం ఇనుము తల్లి. అదేమి చెప్పండి నాయనల్లారా. గుడి అడవి అడవి పాలయి పోతుంటే ఆవులన్నే గోడి అడవి అడవి పాలయి పోతుంటే నీళ్ళకు ఎండబెట్టి ఎర్ర టెండల నిలబెట్టి మేత నీళ్ళకు ఎండబెట్టి ఎర్ర టెండల నిలబెట్టి రవ్వలలోన మార్గము వట్టి ఎక్కడ పోతాడు ఇల్లు నాశనం చేస్తున్నావమ్మా. నాయనల్లారా, అయినా నేను భద్రంగా చూసుకుంటాను, మీరు వెళ్ళండి నాయనల్లారా. ఇంకొక మాట చెప్తాము ఇనుము తల్లి. అదేమి తెలుపండి నాయనల్లారా. మేము ఆవుల మందకు నీళ్ళు తాపుదామని గుంపు తోలుకొని పోతే అది ఎంత మాయనో గాని మా గంటలు కనపడకుండా తల్లి. నేను అన్ని చెంచయములు పరిచించి చూచేదాను, మీరు వెళ్ళండి నాయనల్లారా. ఏ మాస్టరు ఇక్కడ ఏమో కండ్లు కనిపించకుంటే అది కనిపించే అంటుండ్రు, ఏమేమో నాకు తెలియకుండా. ఏం లేదు, ఆ, ఆ యొక్క అచ్చమ్మ ఆ, ఆ యొక్క బ్రహ్మముని అవు ధూళగాయానికి పెట్టుకున్నాడే కదా, అవు అవు అతను మా భగవంతుడు సాక్షాత్ పరమాత్మ. సాక్షాత్ పరమాత్ముడు అతని. ఆ, అయితే ఆ అమ్మకు తెలియదు, అవు అవు ఆ యొక్క అచ్చమ్మకు తెలియక అవు అయితే ధూళైతే ధూళే గాయపా నీవు అనికేసి ఆ యొక్క బ్రహ్మముని ధూళకు పంపించిండే అచ్చమ్మ. అచ్చమ్మ. ఆ, ఆ పంపించిన తర్వాత ఊర ధూళ కాస్తారు కదా అవు పిల్లలు, ఓళ్ళు కాస్తారు, అవు అవన్నీ ఓళ్ళు కూడా అదే గుట్ట కొట్టుకుపోయినరు. అది అడవికి రవలకొండ అడవికి. అదే రవ్వలకొండ అడవి కొట్టుకుపోయినరు అందరు. ఆ, ఏ ఉర్లాగ్రే. కొట్టుకపోయిన తర్వాత ఆ యొక్క సద్గురుమూర్తి రవ్వలకొండలో తాటి వృక్షం కింద కాలజ్ఞానం రాసుకుంటా ఆ ధూళ చుట్ట గెర్రెగొట్టి అవి ఆడ నిలబడలే, బ్రహ్మం చేసిపోయింది. బ్రహ్మం చేసినాడు అట్లా. ఆ పిల్లలు మేపుకుంటా ఆ యొక్క మందకాడికి పోయి మందకాడికి పోయినారు, బ్రహ్మము గీట గీట మందకాడికి. మందకాడికి పోయినారు. పోతే దగ్గర పోయేటాళ్ళకు అయిపోయా కండ్లు బాయ్ చేతులు బాయ్ అన్నలాగా ఆ గెర్రెను దొక్కేటాళ్ళకు. గెర్రెను దొక్కేటాళ్ళకు. ఓ ఇదేమిరా ఇటు తికప్పుకోడు దూడ చుట్ట గెర్రె కోసి ఎండల చంపుతున్నాడు దూడని. అవు ఆ యొక్క అచ్చమ్మకి చెప్పుదాం పదరా మనము, రంగన్న బుచ్చన్న అవు. నడరా పోదాం ఆ అమ్మకి చెప్పుదాం, దాన్ని ఇల్లు ముంచుతాడు వీడు ఇట్లయితే అవు అనికేసి ఆ యొక్క దూడ పిల్లలు ఆ యొక్క అచ్చమ్మకు అమ్మా నీ ఇల్లు మునుపుతాడు, అవు నువ్వు పెట్టుకున్నావు దూడకు కానీ అంటి పొంది లేని వాడిని. ఇంటి పొందులేని వాడిని పెట్టుకున్నావు, అవు. నీ ఇల్లు మాత్రం ముంచుతాడు వాడు. ఇట్లా చూడు అమ్మా మేము ఇట్లా పోయికేసి ఇట్లా పరిశాన్ అయినా మేము కళ్ళు కానకుండా పడితే అవు కూడు కానకుండా పడితే అవు మాకు ఎవరు దిక్కావాలి అడవిలా అవు. అయిపోయి గెర్రె కొట్టిండు తొక్కేటాళ్ళకి అయిపోయి కండ్లు బాయ్ చేతులు బాయ్. అవు ఇక మేమేం చేస్తామమ్మా ఇట్లా మాట ఇట్లా అనికేసి ఆ యొక్క అచ్చమ్మకి చెప్పగా నేను అంతా చూస్తానప్ప అడుగుతా, అవు మీరు ఏం చింత చేయకరి, మీరు మాత్రం వెళ్ళిపోరి, అవు. నేను చూస్తా అంటాను కసి ఆయమ్మ అచ్చమ్మ అంటున్నది. ఇక ముంగలేం సమాచారం ఏమో మనం తెలుసుకున్నాలి. జై మద్విరాట స్వరూప ఈర పరమేంద్ర సోముల వారికి జై.
కన్నడే పెద్దనరసప్ప కన్నడి ప్రాణేశ్వర తెలిపేదాను విను. విను ప్రాణనాథ. గోపాల జలపిరి వినయము చేత. మన వీరప్ప హావులను మేత నీళ్లకు వెండబెట్టి కనపడకుండా ఎక్కడికో పోతాడని మన గోపాలికలు తెలిపిరి నాత. నాత అలాగే తెలుపు నాత. జూటకము సుశీలా
సఖియా నాత దోపర యుగముల ఏ పల్లెలోన కృష్ణుడు ఉన్నప్పుడు ఈ బనదాని పల్లెల పాలు ఎట్లనా నొసుకుతుండేనా మన బనదాని పల్లెల గోవులు చాలా నొసుకుతున్నది దేవి. ప్రాణేశ్వర సఖియా తెలిపేదాను తెలుపు సఖియా. జయంబును తోచను నాత నా మనసు నా మనము దోచ వీరప్ప చాటుందో జయంబును దోచను నాత తెలిపేదాను వినుము నాత. నాత సఖియా నా మదికి ఎంతో అనుమానము తోచుతున్నది. మనము ఇప్పుడు ఈ రప్ప చాష్ట్రలు చూడవలెను నాత. సఖియా నాత తెలుపద ఇనుము ప్రాణేశ్వరి. అలాగే తెలుపు నాత. మంచివాడు చెమిచయంబో ఎడవో ఏరపదే చెమిచయంబో ఎడవో ఏరపదే బో మంచివాడు చెమిచయంబో ఎడవు ఏరపదే చెమిచయంబో బో మంచివాడు చెమిచయంబో పచోల కనాద చెడరావా నేవాదా పచోల కోయన్నాడు చెడరావా నేవాడా పరీక్షించే చూడ పరమాత్మ స్వరూపుడా అబో మంచివాడు చెమిచయంబో ఎడవో ఏరపదే సఖియా నాత మన ఈరప్ప ధర్మము అధర్మము ఎరిగినవాడు. ఎన్ని రోజులు చూడవలేదు సఖియా. ప్రాణేశ్వర ప్రాణకాంత్ సఖియా తెలిపేదాను వినుము నాత. అలాగే తెలుపు దేవి. యువ చిత్రమేమియో నాత వాళ్ళోనే కండ్లో పోవటము దైవ చిత్రమేమియో నాత
దైవ చిత్రమేమియో నాథ వాలోన కండ్లు పోవుటాము దైవ చిత్రమేమియో నాథ చెదురాకుండ పసవులు నిర్మలంబుగా నుండిమే జర్ర చెదురాకుండ పసవులు నిర్మలంబుగా నుండిమే ధారణే దత్తాయ పల్లె దామోని సంసరిగా నాథ సఖియా మన వీరప్ప చేష్టలు ఎంత విచిత్రముగా ఉన్నవి మనము చూడవలెను నాథ సఖియా నాథ నీ ఇష్టం సఖియా మన ఈరప్ప ఆవులను ఎంబడించుకపోయి చూసేదానం సఖియా కనపడకుండా చూసేదానం సఖియా అలాగే చూసేదాము నాథ వచ్చ నిజమండే సుజనులారా నిజము కనుకోండే ఈ జగమునందున ప్రబల కాలములొచ్చు నిజమండే చిత్రము చూడు మోనాథ వాలోని చాతలు సంత చిత్రము చూడు మోనాథ చిత్రము చూడు మోనాథ బాలోని చాతలు ఎంత చిత్రము చూడు మోనాథ చింతగాను ఆవులాను ఇంతమంతా చదరకుండగా
చింతగాను ఆవు నాను ఇంతమంతా చదురకుండగా మంద తుటనక గిర్రె కొట్టి చింతగా కనుపోతుండ నాత సఖియా ఆవుల చుట్ట గిర్రె కొట్టి చింతలేక కను పోగుతున్నాడు. వాళ్ళు మన గోపాలికలు చెప్పిన మాట నిజమాయ కదా నాత? అంతేకాదు చూడు మోబాల ఆ తాటి వృక్ష వంగమనగ వంగనే బాల అంతేకాదు చూడు మోబాల ఆ తాటి వృక్ష వంగమనగ వంగనే బాల అంతేకాదు చూడు మోబాల ఆ తాటి వృక్ష వంగమనగ వంగనే బాల అంతేకాదు చూడు మోబాల ఆ తాటి వృక్ష వంగమనగ వంగనే బాల వంగమనగని ఆకులతో తిరచిరాతో తోన్నాడు